అమ్మతోడే లూయి విటాన్ స్టోర్ ఉంది ఇక్కడ. దానికి లైన్ అసలు ఎంట్రెన్స్ అందరికి లేదు అసలుగా. లైన్లు కట్టిపోయి తీసుకోవాలేమో. ఓడి అమ్మ చేద్దాము. ఇది కొనడానికి, బ్యాగులు కొనడానికి, బట్టలు కొనడానికి ఎందుకురా లైన్లు కట్టుడు. ఏ అమ్మ ఏముందేరా బాబు, ఒక్కొక్కటి ఆర్కిటెక్చర్ చూస్తుంటే కూడా అసలు కిరాకునే. ఈ అమ్మ ఏడబడతాడ టూరిస్టులు కూడా కుప్పలు కుప్పలుగా ఉన్నట్టు కొడుతుంది. ఆడ ఫౌంటైన్ ఉంటాయి కానీ అది క్లోజ్ చేసిర్రు అంటే వాటర్ ప్రాబ్లం వచ్చినాయేమో మరి. ఇలాగ ఆడ వచ్చేసి చూడండి జారా షాపింగ్ మాల్ ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా అంత పెద్ద బిల్డింగ్లో జారా షాపింగ్ మాల్ ఉండడం. అసలు నేను ఎక్కడ చూడలేదు ప్రజెంట్. మేబీ యూఎస్ఏలో ఇట్లా ఉండొచ్చు కానీ ఇంత మంచిగా నేను ఇక్కడే చూసిన ప్రజెంట్. నేను ఇది నా నైన్త్ కంట్రీలలో చూసిందైతే ఫస్ట్ టైం చూసిన జారా అంత పెద్ద ఉండడం. చూడు జనాలు కూడా వెళ్ళేది కూడా మ్యాక్సిమం జారాకి వెళ్తున్నారు వీళ్ళు, నా కొడుకులు అందరూ కూడా. మేబీ చాలా పెద్ద ఉంది అనుకుంటా. నాకు ఛాన్స్ దొరికితే టైం అంటే షాపింగ్ కూడా చేయాలి జారాలో, బాగుంటాయి. ఇదొకటి అది ఉంది కదా జారా. ఇంకోటి చూపిస్తా. ఇగో అక్కడ చూస్తే ఇగో ఈ బిల్డింగ్ దాంట్లో H&M ఉంది. అసలు కిరాక్. అసలు ఇంత మంచి లొకేషన్స్ ఎట్లా ఉన్నాయంటే మరీ అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ఈ ఆర్కిటెక్చర్ కూడా మన ఇండియాలో కూడా రావాలి రా. అసలు మస్తు ఉంది బార్సిలోనా ఆర్కిటెక్చర్ అయితే. అరే ఎవర్రా ఆయన ఇంత బార్సిలోనా ఇంత ప్లాన్ చేసిండాడు. అసలు ఎక్కడ పడితే అక్కడ ఆర్కిటెక్చరు అసలు సూపర్ ఉంది. అసలు ఆర్కిటెక్చర్ కానీ ఎక్కడైనా సరే నాకు తెలిసి ఇంకా నా మోస్ట్ ఫేవరెట్ సిటీ అనుకుంటా ఇది. ప్రజెంట్ నేను స్పెండ్ చేసింది హవర్సే. బాబీ నాకు గుడ్ ఏంటో బ్యాడ్ ఏంటో తెలీదు, బట్ నేను ప్రజెంట్ వరకైతే చూసిన దాంట్లో కిరాకుంది అసలు ప్లేస్. చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎక్కడ చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎందుకు అట్లా నాకు కూడా తెలీదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపించేసింది. మొత్తం ఒక వేసుకొని బార్సిలోనా నాకు. అరే నేను నిజమే, నేను మా కొలుగు చెప్పింది ఫౌంటైన్స్ అని క్లోజ్ చేసిర్రు. ఎందుకు అనుకున్నా నేను, ఎందుకు క్లోజ్ చేసిర్రు మరి అర్థం కాలేదు. ఫౌంటైన్స్ అని ఏడబడ్డా కానీ ఫౌంటైన్స్ ఉన్నాయి చాలా ప్లేస్లో, కానీ ఎక్కడైనా క్లోజ్ ఉండిపోయినాయి ఫౌంటైన్స్ అని. ఎందుకో నాకు తెలీదు. మా కోలికి కూడా అనేది నువ్వు ఫౌంటైన్స్ మొత్తం క్లోజ్ ఉన్నాయి చూస్తావు అని చెప్పేసి. నేనేదో ఊరికే అన్నదేమో అనుకున్నా, నిజంగానే ఉన్నాయి ఇక్కడ క్లోజ్ అన్ని. ఇక్కడ ఆడతారు చూడాలి. అమ్మ పావురాలు ఎన్ని ఉన్నాయి రే. ఇక్కడ కుప్పలు కుప్పలు ఉన్నాయి పావురాలని. ఫుల్లా ఆడుతున్నారు పిల్లలు ఇంక ఇక్కడ పావురాలతోని. ఈవినింగ్ అవుతుంది, ఎంత 6:30 అవుతుంది. ఈవినింగ్ చూడండి మంచిగా పిల్లలు వచ్చేసి మస్తు ఎంజాయ్ చేస్తారు. నాకు ఇది ఒకటే గుర్తుకొచ్చింది. ఇది చూడంగానే నాకు ఏది హుసేన్ సాగర్ గుర్తుకొచ్చింది. మన దగ్గర అక్కడ కూడా హుసేన్ సాగర్ చార్మినార్ దగ్గర ఉంటాయి కదా అన్ని పావురాలు అన్నీ చేస్తారు. అదే గుర్తుకొచ్చింది నాకు ఇది చూడగానే. పావురాలని పక్కకి పోతున్నాయి ఇవన్నీ. వీడు మొత్తం వచ్చినప్పుడు గింజలు పట్టుకొచ్చిండు, ఇంకా ఇంటికైనా పట్టుకొచ్చినట్టున్నాడు. ఇవన్నీ మొత్తం వచ్చేసినాయి ఒక దగ్గరికి అన్నీ. చూడండి మొత్తం ఒక దగ్గరికి వచ్చేసినాయి. ఇంటికైనా పట్టుకొచ్చినట్టు కూడా ప్యాకెట్ దొరుకుతాయా నాకు కూడా తెలియదు. ఇక్కడ దొరికిద్దో తెలియదు కానీ మొత్తం పట్టుకొచ్చేసి ఒక ప్యాకెట్లో నిండా మొత్తం టుప్పు వెళ్ళిపోయినాయి. ఇంకా అమ్మ జనాలను చూడండి ఇంత రష్ ఉన్నారు. నేను అసలు ఇంత జనాలను చూసుడు ఫస్ట్ టైం. అసలు నా ఎన్నో రోజులు అయిపోతుంది ఇంత జనాలను చూసి. అసలు అలా చూసిన అంటే టూరిస్ట్ అట్రాక్షన్లో చూడలేదు ఇంతగానో. అసలు ఫుల్ ఉన్నారు అసలు జనాలు అయితే. వీళ్ళు చూడండి వాళ్ళు తలకాయ కిందకి ఏదేదో ఆటలు ఆడుతున్నారు పిల్లలతో. నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అసలు. ఇది ఎట్లయితే అమ్మ నా దరిద్రం ఎట్లుంటుంది అనుకున్నా సోలో ట్రిప్, కానీ ఓకే ఐఎమ్ హ్యావింగ్ ఫన్. బాగుంది. జోసఫీ లా బఖోరియా మార్కెట్.
ఏదైతే ఉందిలే మార్కెట్ రా ఇది, అన్ని రకరకాలు ఉన్నాయి. నీ అమ్మ ఏంటిరా బాబు, అసలు ఫుల్ ఉన్నాయి. అసలు రకరకాల ఫుడ్ మార్కెట్స్ ఉన్నాయి అన్ని. అసలు ఇవన్నీ ఫుడ్ మార్కెట్స్ ఉన్నాయి. మ్యాంగోస్ ఉన్నాయి రైడ్, మ్యాంగోస్ రో మ్యాంగోస్. నాకు తెలిసి అరే చాక్లెట్లు కావాలంటారు కదా రైడ్, వస్తున్నాయి. నాకు తెలిసి మన ఇండియాలో ఆత చాక్లెట్లు ఉంటాయి చూడు. నాకు తెలిసి ఈ బార్సలోనాకి వచ్చే వాళ్ళు అందరూ ఇడికైనా పట్టుకొస్తారా అనుకుంటారే. చూసుకోండి రే అమ్మ రామ్ షిప్పుల బండ్లు. రే అమ్మ ఎందరా బాబు, 699 అంట. ఈ అమ్మ కిరాకున్నది. ఎక్కడ నుంచో కానీ మ్యాంగో ఒక్కటైతే €2.50 ఉన్నది. అదొకటి ఐ నీడ్ పింక్ అని అంట. అమ్మా ఏముందిరా బాయ్, ఫుడ్ కానీ అన్ని రకరకాలు వస్తావు. అరే ఇది తెలుగు కదరా, తెలిసి ఆడే తినకపోతుంది కదరా. రీ ఉత్తగాడ తిండి కదరా. ఈడ చూడండి అసలు మొత్తం అలా పాట పాడుకుంటూ పోతులే. అంత మాంసం రే, మాంసం రా బాబు ఇది. ఇది మన పంజాబ్ కబాబ్ షాపు. మన ఇండియన్స్, ఇందులో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు అనుకుంటా. ఇక్కడ కనిపిస్తారు చూడరు. ఇంకా ఇప్పుడు ఫుల్ లోకల్ హౌసెస్ ఉన్నాయి ఇవన్నీ. ఒకటి బాంబే స్పైస్ వారే లౌడేగాళ్ళు. నాకు తెలిసి మన నా కొడుకులు కాదంతా ఇది. ఇవన్నీ నా కొడుకులు, బంగ్లా నా కొడుకులు ఉన్నారు అంతా. ఈడ ఒకటి ఉన్నది బజ్జీ అంట. ఇవి సగానికి సగం అసలు మనవి కావు. ఇవి నా కొడుకులు మన పేర్లు పెట్టుకొని వస్తారు. దొంగ నా కొడుకులు వీళ్ళు, బంగ్లాదేశ్లు పాకిస్తాన్ నా కొడుకులు లుచ్చగాళ్ళు. ఒక్కోడు కూడా మన వాళ్ళు లేరు చక్కగా అసలు, కానీ పేర్లు మనవి ఉన్నాయి. వాళ్ళ సరదాకే బీచ్కి వచ్చా ఫ్రెండ్స్. ఇది బార్సలోనా బీచ్. నేను ఉన్న మాల్టాలో ఎన్ని బీచ్లు ఉన్నా కానీ ఎందుకు ఈ బీచ్ కావాలనిపించింది. బార్సలోనా బీచ్ కదా, ఆ లొంత ఎట్లుండదో చూద్దామని వచ్చిన కాదులే. కానీ బాగానే ఉంటుంది బార్సలోనా బీచ్. అంతా శాండ్ బీచ్. ఇది మా దగ్గర ఇంకా చాలా రాక్ బీచ్. బీచ్ కోసం రాలేదు, జస్ట్ ఫన్ చూద్దామని చెప్పేసి వచ్చిన. చూపిస్తాను ఇంకా వెనకాల చూడండి, ఆ బిల్డింగ్ వెనకాల కనిపిస్తుంది కదా, దాంట్లో మనకు ఆడ ఇద్దరు అమ్మాయిలతో ఉన్న చూడు, ఆడ షూటింగ్ చేసిర్రు దాన్ని. I know you heard from everyone telling you lies. So just lay down beside me, give me all your issues. I'll take them and I'll make them mine. Don't get caught up in your feelings, just feel them. It's okay if you wanna cry. Like చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, తర్వాత గంట కొట్టండి.